ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే పాకాల చెరువు మత్తడి పోస్తుంది. రామప్ప, లక్నవరం చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి దగ్గరలో ఉన్నాయి. పర్యాటకుల స్వర్గధామంగా ఉన్న లక్నవరం చెరువు వద్ద సందడి పెరిగింది. తీగల వంతెనపై చెరువు అందాలను చూసి పర్యాటకులు మైమర్చిపోతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే పడుతున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానమైనటువంటి చెరువులకు నీటి మట్టం పూర్తి స్థాయిలో చేరుకుంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రామప్ప, లక్నవరం, పాకాల చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని అలుగుపారుతున్నాయి. పాకాల చెరువు ఇప్పటికే 29 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని అలుగుపారుతోంది. ఇప్పుడు మనం లక్నవరం చెరువు దగ్గర ఉన్నాము. లక్నవరం చెరువు పరిస్థితి చూడవచ్చు. పూర్తి స్థాయిలో నిండు కుండను తలపిస్తూ ఉంది. బోటింగ్ కూడా కొద్దిసేపు బోటింగ్ కూడా నిలిపివేశారు. తర్వాత ఇక్కడ పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇది పర్యాటకులకు స్వర్గధామంగా ఉండేటువంటి లక్నవరం సరస్సు పూర్తి స్థాయి అందాలను సంతరించుకుంది. ఇక్కడ ఉన్నటువంటి తీగల వంతెనల పైన పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ఫోటోలు చూస్తూ ఈ తీగల వంతెన మించి నడుస్తూ చాలా తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ కొండలు ఉంటాయి. మొత్తం పచ్చని కొండలు. ప్రకృతి అంతా కూడా ఇక్కడ ప్రకృతి రమణీయతను సంతరించుకొని ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇక్కడ వీళ్ళు కొంతమంది పర్యాటకులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా ఆహ్లాదకరంగా ఉంది. గవర్నమెంట్ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినా కూడా మేము ధైర్యం చేసి ఈ ప్రకృతిని ఆస్వాదించాలని ఇక్కడికి వచ్చినాము. కాబట్టి వచ్చినందుకు మాకు ఫలితం ఉంది. ఇది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మరికొందరు ఉన్నారు, మాట్లాడించే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ మధ్యలో ఈ బ్రిడ్జ్ అనేది ఈ వాటర్ మధ్యలో చాలా బాగుంది అన్నిటికంటే. ఇక్కడ చుట్టూ ప్రకృతి అందాలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా. ఇక్కడ వాటర్ కూడా చాలా ప్రమాదకర స్థాయిలో దాదాపుగా ఉంది. ఏమనిపిస్తుంది? మాకంటే భయం ఏమి అనిపించట్లేదు. చూసేసరికి అవన్నీ మర్చిపోతున్నాము. ప్రకృతిని చూసేసరికి రావటం మంచిదయ్యింది అనిపించింది అనమాట. మేము దీంతో పాటు కొన్ని ఫారిన్ లొకేషన్లు కూడా చూసామండి. కానీ వాటితో పోల్చుకుంటే ప్రకృతి మధ్యలో అసలు అవి ఎందుకు పనికిరావనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ లక్నవరం లేక్ అనేది నిజంగా లక్కీ లేక్. మేమందరం నిజంగా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రియల్లీ వి ఎంజాయ్డ్. వర్షాలు ఉన్నాయి కదా, వర్షాల పరిస్థితి రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. ఎక్కడైనా మేము వర్షాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే వర్షాలు పడుతున్నప్పుడే ఇట్లాంటి ప్లేస్లకు రావాలి. ఈ ప్రకృతిని చూడాలంటే ప్రకృతి కూడా పరవశించిపోయి ఉంది. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. మరికొంతమంది పర్యాటకులు ఉన్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఎంజాయ్ చేస్తారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మా వారం రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. ఎల్లటి రాగానే భయపడ్డాం, ఆగిపోదామని. లేదు, మళ్ళీ క్యాన్సిల్ కూడా చేస్తాం. కానీ మళ్ళీ అట్లా కాదు, ఎంజాయ్ చేయాల్సిందే. ప్రకృతి ఎట్లయితే ఉందో దాన్ని ఆస్వాదించాలని చెప్పి ఎట్లయినా సరే వచ్చేసాం. ధైర్యం చేసి వచ్చేసాం. మధ్యలో ఇబ్బంది పడ్డాం, కానీ ఈ వాతావరణం ఏదైతే ఉందో చాలా ఎంజాయ్ చేసామండి. ఆయన చెప్పినట్టుగా ఫారెన్ లొకేషన్ ఈ వీసాలు ఇంకంటే ఇవి చాలా బాగున్నాయి. మనకి లోకల్లో ఉన్నాయి. వీటిని బాగా డెవలప్ చేసుకుంటూ ఇంకా బాగుంటుంది టూరిజం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ లక్నవరం అందాలను మరింతగా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. చాలా ఈ తీగల వంతెన మీద నడుస్తూ పర్యాటకులు చిన్నపిల్లల నుంచి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ హనుమకొండ, వరంగల్ నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి, ఇటు విజయవాడ నుంచి, ఖమ్మం ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తూ ఈ తీగల వంతెన మీద నడుస్తూ తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు. తీగల వంతెనకు ఆనుకొని దగ్గర ఆనుకొని నీరు చేరడంతో అదంతా కూడా చాలా ఒక మంచి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తుండడంతో చాలా ఎంజాయ్ఫుల్గా పర్యాటకులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ఇక్కడ లక్నవరం, పాకాల చెరువులే కాకుండా రామప్ప కూడా పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి హెచ్చరికలు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వాగులు వంకలు ఇప్పటికే పొంగి పొర్లుతున్నాయి. చెరువుల దగ్గర కూడా భద్రతా సిబ్బందిని మోహరించినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, లక్నవరం, ములుగు జిల్లా.